నాయకుల పార్టీ మీటింగ్లో పదే పదే మా నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి గారి గురించి భయపడి పెట్టిరా మీటింగు. ఇంకా అనుమానం ఉండి ఇంకా కొంతమంది కార్యకర్తలు పార్టీ నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నందున పెట్టి అందరినీ దయచేసి వెళ్ళిపోవద్దని రిక్వెస్ట్ చేసి కోరడం జరిగింది ఎర్రబెల్లి దయాకర్రావు గారు. అలాగే ఎస్ఆర్ఆర్ శ్రీనివాసరెడ్డి గారు, ఆయన సేవ చేసేట్లో తప్పు లేదు. మా మేడం సేవ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఏ రోజు సేవ చేసే వాళ్ళని వద్దు అనేది ఏ కోశాన వద్దు అని ఎక్కడ మాట్లాడలేదు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి దయాకర్రావు ఓటమే నా లక్ష్యంగా నేను పార్టీలోకి జాయిన్ అయినా, నాకు పార్టీలతో సంబంధం లేదు, మీ గెలుపు కోసం వచ్చినని గాంధీభవన్లో జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఆయన ఒంటెత్తు పోకడం వల్ల ఆయన ఏ రోజు మేడం కించపరచలేదు, ఎక్కడ ఆయన స్థాయి తగ్గలేదు. ఆయనే ఊహించుకొని నేను పెద్ద లీడర్గా గొప్పలు చెప్పుకొని ఉద్దేశంతో ఆయనే పార్టీ నుంచి వెళ్ళిపోవడం తప్ప మా నాయకురాలు నిస్వార్థంగా సేవ చేసే నాయకురాలు. మా నాయకురాలు సేవ చేసిన ఎన్నో ఉన్నాయి. శిలాపలకల్లో చూడండి వాళ్ళ చరిత్ర ఏందన్నది. సేవ చేసే కుటుంబంలో ఉన్న వాళ్ళు అమెరికాలో ఎన్నో వేల కోట్ల ఆస్తులు వదిలిపెట్టి పాలకుర్తి ప్రజలకు సేవ చేయడానికే పాలకుర్తి రావడం జరిగింది. మా నాయకురాల మీద ఆరోపణలు దయాకర్రావు డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా చోటామోటా లీడర్లతోని ఆరోపణలు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మండలంలో ప్రముఖ పదవులలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మా నాయకుని గురించి నేను మొన్న మాట్లాడడం జరిగింది. గతంలో ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి చెప్పుకోవడం జరిగింది. మరి చెప్పుకున్నప్పుడు ఇన్ని రోజులు వాళ్ళ పార్టీలో కొనసాగినప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఆ సందర్భం ఎందుకు వచ్చింది? మా నాయకుని బలం ఏందో అనేది మీరు నిన్న మీటింగ్లో మీరు పదే పదే గుర్తు చేసుకున్నట్లు మా నాయకుని గొప్పతనం ఏందో, మా నాయకుని బలం ఏందో మీకు క్లియర్ కట్గా మండల ప్రజలకు అర్థమైంది. మా నాయకురాలు ఏ రోజు సేవ చేయడమే తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. మా నాయకురాల గురించి ఏ రోజైనా ఎవరైనా ఆరోపణ చేస్తే మాత్రం భౌతిక దాడులకు దిగుతాం. ఖబర్దార్ బీఆర్ఎస్ గుండాలారా.